బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్ కబోది రామా. సో ఎగ్జాక్ట్గా మేము ప్లాన్ చేసినట్టే సన్సెట్ టైంకి కేక్ కటింగ్ అనుకున్నాము, అలానే వెళ్ళాము. కేక్ కటింగ్ బాగుంది. పాపకి డ్రెస్ అంతా అక్కడే మార్చేసి కట్ చేపించాము. సో సన్సెట్ అయితే చాలా బాగుంది. అండ్ మేము పాపకి షుగర్స్ పెట్టాం. తను పుట్టినప్పటి నుంచి హార్డ్లీ చాలా తక్కువ పెట్టడం కూడా. ఇంకా తను కేక్ కట్ ఫస్ట్ నోట్లో పెట్టేసుకుంది. ఇంకా మేము కూడా వద్దనలేదు, బర్త్డే కదా అన్నట్టుగా. అండ్ ఇయర్ అంతా పెట్టంది అప్పుడు తినేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ వెనకాల స్కై చూసారా ఎంత బాగుందో. నేను అనుకున్న ఆ రోజు వర్షం పడకూడదు, సన్సెట్ టైంకి తను కరెక్ట్గా కట్ చేయించాలి అని ట్రిప్ ప్లాన్ చేసినప్పటి నుంచి నేను అనుకుంటూనే ఉన్నా, అదే ప్రే చేశాను. అసలు ట్రిప్ మొత్తం వర్షం పడకుండా అయిపోయింది. సన్సెట్ ఆఫ్టర్ 20 minutes అంటారు కదా, క్రేజీ ఉంది స్కై. తర్వాత 20 minutesకి చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళినప్పుడు సన్సెట్ అయిన వెంటనే కాకుండా ఆఫ్టర్ 20 minutes, హాఫ్ అన్ అవర్ ఉండి మొత్తం ఎంజాయ్ చేసి వెళ్ళండి. సో విల్లాకి వచ్చేసాము. ఆఫ్టర్నూన్ ఎలానో బయట బిర్యానీ తిన్నామని రాగానే మంచిగా ఫుడ్ కుక్ చేసుకున్నాం. లెమన్ రైస్, రసం, పొటాటో ఫ్రై. అక్కడ పక్కనే వెజిటబుల్స్ ఉన్నాయి మా విల్లాకి దగ్గరే. సో వెజిటబుల్స్ తెచ్చుకున్నాము.